హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి మునక్కాయ పాలు పోసి చేస్తున్నాను. ఎలా ఉందో ఒకసారి చూడండి. ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఆవాలు వేసాను. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం. కొద్దిసేపు మూత పెట్టేస్తే బాగా మగ్గద్దు ఫ్రెండ్స్. ఒక 5 ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి. అల్లం పేస్టు, కారం, పసుపు అన్నీ బాగా ఉడకతాయండి. ఇట్లా బాగుంటుంది, పచ్చి వాసన లేకుండా. గుమ్మగుమ్మలాడుతుందండి, స్మెల్ బాగుంది. ఇప్పుడు మనము మునక్కాయ వేసేద్దాం. కొద్దిసేపు బాగుంటుంది టేస్ట్. మూత పెట్టేస్తున్నాను. ఒక 5 చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఇదండి. ఇప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్ పోసేసుకున్నాము. కొద్దిసేపు మూత పెట్టేద్దాము. ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి. ఇదండి ధనియాలు నుంచి వచ్చి మామూలుగా కొంచెం జీలకర్ర, తర్వాత వచ్చి పట్టా లవంగాలు అన్నీ వేసానండి. వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను. దీంట్లో వేసేద్దాము. ఇంకా 5 నిమిషాలు ఉండిద్దామండి మనము. దాన్ని కొత్తిమీర వేసేస్తున్నాను. దించుకునేటప్పుడు మనం పాలు పోసుకోవాలి. ముందుగా పోస్తారండి కొందరు, అది గుల్లలు గుల్లలుగా ఉంటుంది. కొందరికి ఇష్టం ఉండదు. కొద్దిసేపు మూత పెట్టేద్దాము. ఒక 5 నిమిషాలు. ఇదండి ఫ్రెండ్స్ చూడండి, బాగా చిక్కపడిపోయింది కూర. స్టవ్ ఆపేస్తున్నాను. ఇదండి ముందుగా కాచి పెట్టుకున్నాను పాలు. ఇదండి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. 1 నిమిషం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసేద్దాము. వేడి వేడి అన్నంలో వేడి వేడి కూర వేసుకొని తింటే అబ్బా భలే ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కాలిపోతుంది. తిని చూసి చెప్పండి ఎలా ఉందో. నేను టేస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. లైక్ ఫ్రెండ్స్.